మీనరాశి వారి ఇంట్లో రహస్యంగా అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జెల శబ్దంతో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీనరాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీ కంటి వెంట కన్నీరు రావటం అనేది ఖాయం. ఎందుకు అనంటే మీరు మానసికంగా ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి బాధలకు ఆ దైవం అసలు మా దగ్గర లేదా, మమ్మల్ని వదిలేసిందా అనని చెప్పేసి మీరు ఎన్నో సార్లు కూడా గుండెలు అలసిపోయేలాగా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీ సంఘర్షణకు ఆ దేవత ఈ రోజున మీకు అదృశ్యమయ్యి మీకు వరం అనేది ఇవ్వబోతుంది. ఆ దేవత మీ ఇంట్లోనే, మీ దగ్గరే, మీ చుట్టూతానే తిరుగుతూ ఉందన్నమాట. ఆ దేవత గురించి తెలుసుకోవటం ఈ రోజున నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఎంత అదృష్టం చేసుకుంటేనో ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే ఆ దేవత ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఆ దేవత ఈ రోజున నా నోటి మాట ద్వారాగా మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పెడచెవిన పెడితే మాత్రం చాలా చాలా నష్టపోతారు. ఎందుకంటే ఆ దేవత మీ చేత దీప ధూప నైవేద్యాలను తీసుకోవాలి అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి ఆ దేవతను మీరు నిరాశపరిస్తే మాత్రం చాలా నష్టాల పాలవుతారని చెప్పేసి ఇందులో మనం క్లియర్‌గా చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారు వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఆ దేవత ఎవరన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మన ముందర నుంచుంటే ఎవ్వరం కూడా తట్టుకోలేము ఆ శక్తికి. కాబట్టి దైవం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక మనిషి రూపంలో, ఏదన్నా ఒక మాట రూపంలో, ఏదన్నా ఒక పక్షి రూపంలో కానీ, పిట్ట రూపంలో కానీ తన యొక్క సమాచారాన్ని తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున నా నోటి మాట ద్వారాగా ఆ సమాచారం మీకు తెలియజేస్తుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ప్రతీదీ కూడా ఏముందిలే అని చెప్పేసేసి పెడచెవిన పెట్టటం అన్ని విషయాల్లో పద్ధతి కాదు. అలాగే సరి అయినది కూడా కాదు. కాబట్టి మీనరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. మీనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. అంటే మీనరాశి వారి పరంగా గురుబలం అనేది చాలా వరకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుబలం ఉండటం అంటే నిజంగా అది ఏదో ఒక పెద్ద అదృష్టమనే చెప్పుకోవాలన్నమాట. గురుబలం తోడుగా ఉండటం అంటే ఆ దైవ బలమే మీకు తోడుగా ఉన్నట్లు అర్థం. మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరికి అంటే మీనరాశికి అధిపతి గురుడు. ఈ మీనం అంటే ఇక్కడ మనకేమర్థం వస్తుంది? చేపలు. చేపలు అంటే చూడండి మనకివి నీటిలో జీవించేటటువంటి జీవులనమాట. ఈ చేపలు అంటే ఐశ్వర్యానికి గుర్తు. అంటే చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది మెదిలాడుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి. డబ్బు మెదిలాడటం అంటే ఇక్కడ వీరికి ఏదో కోటేశ్వరులుగా ఉంటేనే వీరికి చేతిలో డబ్బు మెదలాడుతుంది అనుకుంటే మాత్రం చాలా చాలా పొరపాటు. వీరికేంటంటే వీరి యొక్క రాశి పరంగా, వీరి యొక్క గురుబలం కారణంగా అసలు చేపలు అంటే చాలా చాలా అదృష్టానికి గుర్తు అనమాట. అసలు ఆ గుర్తే అదృష్టానికి గుర్తు. ఇలా చేపలు ఉన్న కాడ చాలా వరకు కూడా ఏంటంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, డబ్బుకు దేనికి అంటే ఆ అవసరానికి ఏ సమయానికి ఆ అవసరం అనేది వీరికి ఖచ్చితంగా ఒడ్డెక్కి తీరుతుందండి. వీరిలో కోటేశ్వరులు ఉండవచ్చు, ఎక్కువగా లేని వారు కూడా ఉండవచ్చు. అయినా సరే చేతిలో డబ్బుకు మాత్రం ఎప్పుడూ కూడా వీరికి లోటు అనేది ఉండదు. వీరి దగ్గర ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అలా చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. ఎప్పుడూ కూడా వీరి దగ్గరంటూ అసలు తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలనేవి ఉండవు. చేతిలో ఎప్పుడు అసలు ఎంత లేని రోజైనా సరే వీరి దగ్గర ఒక్క ₹1000 ఉంటాయన్నమాట. అలా ఈ మీనరాశి వారి చేతిలో ధనరేఖ అనేది అంత పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత పుష్కలంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ మీనరాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. బోలా మనుషులన్నమాట. అంటే వీరికేంటంటే ప్రేమొచ్చినా తట్టుకోలేము.
కోపమొచ్చినా ఎదుటివారు తట్టుకోలేరు. ఇట్లా వీరి మనస్తత్వం ఏంటంటే, అన్ని రకాలుగా మిక్స్ అయ్యి ఉంటదనమాట. అంటే ఏది చేసినా కూడా కొంచెం ఏంటంటే అతి అనేది ఈ మీనరాశి వారిలో పుష్కలంగా ఉంటుందనమాట. దానివల్ల వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల పాలవుతూ ఉంటారు. అంటే అందరూ కాదండి, కొంతమంది విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వీరి రాశి పరంగా ఇట్లా జరుగుతూ ఉంటుందనమాట. కానీ పర్సనల్‌గా అయితే చాలా మంచివారు. వ్యక్తిగతంగా వీరు ఎవ్వరి చెడుని కూడా పొరపాటున కలలో కూడా కోరుకోరనమాట. అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. అయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా చాలా ఎక్కువండి. అంటే వీరు పడినటువంటి కష్టాలు భూమి మీద అంటే ఎవరన్నా పడ్డారా అన్నటువంటి ఆ స్థాయిలో వీరికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకి కూడా చిన్న వయసు ఏదన్నా అంటే బాల్యంలో తెలిసి తెలియని తనంలో ఏదన్నా వీరికి సరదాగా ఏదన్నా గడిచిపోతే గడిచిపోవచ్చు కానీ వీరికి వివాహ జీవితం అనేది మాత్రం అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వివాహం జరిగిన కాడ్నించి కూడా ఈ మీనరాశి వారికేంటంటే ఎక్కువగా సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వారి యొక్క భాగస్వామి తరపు నుంచి సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళు చాలా రకాలుగా అంటే ఎప్పుడూ కూడా ఆ సమస్యకేంటంటే పరిష్కారం అనేది దొరకకపోగా సమస్యలు ఇంకా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పడుతూనే ఉంటాయన్నమాట. అట్లా వారికి కుటుంబ బాధ్యతలనేవి కూడా ఈ మీనరాశి వారి మీద పడాల్సి ఉంటుంది. అంటే బిడ్డలని, కుటుంబాన్ని కూడా వీరే మంచి, చెడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే భాగస్వామి సరిగ్గా లేకపోవటం వలన. అంటే ఆడవారవ్వచ్చు, మగవారవ్వచ్చు, ఇట్లా మీనరాశి వ్యక్తులకేంటంటే కష్టాల సంఖ్య మాత్రం గట్టిగా ఎక్కువనే చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ మీనరాశి వారు చాలా చురుకుగా, చాలా చలాకీగా, చాలా తెలివిగా అంటే గట్టిగా మాట్లాడుతూ చాలా వరకి కూడా ఈ సమస్యలనేంటంటే మర్చిపోతూ ఉంటారనమాట. అంటే ఏదన్నా ఒక పనిలో వారికి ఇష్టమైనటువంటి పనిలో ఏదన్నా నిమగ్నమైపోవటం అవ్వచ్చు, నలుగురితో సరదాగా మాట్లాడే వ్యక్తిత్వం అవ్వచ్చు, ఇట్లాంటి వాటి వల్లేంటంటే వారికి బాధలు వచ్చినా కూడా వారు మనసుకు తీసుకోరు. అందులో వారు కుటుంబాన్ని కూడా చాలా అమితంగా ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు. వారి బిడ్డలను కానీ ఇట్లా ఏదైనా సరే ప్రేమ విషయంలో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. అయితే ఈ మీనరాశి వారికి కోపం అనేది ముక్కు మీద ఎక్కువగా ఉంటుందండి. వీరిని ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే మాత్రం వీరికి ఎంత కోపం వచ్చిద్దంటే వారు దేనికైనా సరే వారిని ఒక మాట అంటే అవతల వారిని ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతారు. అంతేకాని ఒక్క మాట కూడా పొరపాటున కూడా పడరు. వీరి దగ్గర తప్పు ఉంది అనంటే మాత్రం దైవమే వచ్చి దిగొచ్చి చెప్పినా కూడా వీరు నమ్మరు, వీరు పడరనమాట. అట్లా వీరి దగ్గర అలాగ కోపం అనేది తారాస్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కొంచెం అహంకారము, గర్వము, పొగరు ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే పొగరు అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా ఉంటుందండి. ఇలాంటివి ఉండటం అనేది తప్పు అనేది కాదు. కాకపోతే ఏంటంటే వీరికేంటంటే ఒక్కొక్కసారి ఎక్కడ చూపించాలి ఏంటి అనేది సరిగ్గా అర్థం కాక అలాంటివన్నీ కూడా కుటుంబ సభ్యులతోటి ప్రవర్తించడం వలన ఏంటంటే ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల యొక్క ప్రేమకు కూడా వీరు దూరం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరి మనస్సులో ఏముందో, ఎవరి బాధైనా బాధే, ఎవరిదైనా కష్టమే అన్నటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకొని ఏదైనా కుటుంబ సభ్యులు ఒక మాట అన్నప్పుడు సరేలే వారి బాధ వారికి ఉంది, ఏదోలే అంటున్నారులే అని చెప్పేసేసి దాన్ని మీరు ఓర్చుకోగలిగినట్లయితే మీకున్నటువంటి గౌరవ మర్యాదలు అనేవి చాలా వరకు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు తప్పు చేసినా చేయకపోయినా ఎవరి బాధ వారు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనం కాసేపు సైలెంట్గా ఉండటం వలన అవతల వారిని కూడా మనం గౌరవ మర్యాదలతో వారిని ఏంటంటే కాస్త అంటే ఆ బాధ నుంచి బయట పడవేసిన వాళ్ళం అవుతామన్నమాట. అట్లా ఈ మీనరాశి వ్యక్తులు ఏంటంటే కుటుంబం కోసం ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా వరకు కూడా కుటుంబానికి ఫుల్ సపోర్ట్గా వీరు నిలబడతారు. అలాగే పెద్ద తలకాయలాగా నిలబడతారని కూడా చెప్పుకోవచ్చు. వీరు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మధ్య, ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య వీరి జీవితాన్ని లాక్కొచ్చారు.
ప్రతిసారి కూడా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ గట్టిగా తగిలి, తగిలి, తగిలి వీరి గుండె ఏంటంటే ఒక బండరాయిగా మారిపోతుందనమాట. అంత స్థాయిలో వీరికి బాధలు, కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు పడినటువంటి బాధలకి, కష్టాలకి వీటికేంటంటే అసలు దేవుడు కూడా ఉన్నాడా అనేటటువంటి స్థాయికి వీరు వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ బాధల ఆ యొక్క ఇదిలో ఏంటంటే పడిపోయి వీరు ఆ శ్లోక సంద్రంలో మునిగిపోయి దైవారాధనను కూడా చాలా వరకి కూడా పక్కన పెట్టేశారు ఈ మీనరాశి వారని చెప్పుకోవచ్చనమాట. అంటే చాలా వరకి కూడా ఇక ఆ బాధలు వీటితోటే పడిపోయి దైవాన్ని కాస్త పూజించటం అవ్వచ్చు, ఏదన్నా గుడికి వెళ్ళటం అవ్వచ్చు. ఇలాంటివి కూడా చాలా వరకి కూడా తగ్గించేయటం వలన వీరికి సమస్యల సంఖ్య అనేది ఎక్కువైపోయిందనమాట. ఎప్పుడైనా సరే మనం ఎన్ని బాధల్లో ఉన్నా కూడా దైవాన్ని ఎప్పుడూ కూడా వెనకేయకూడదు. అలా వెనకేయటం వల్ల ఏంటంటే మన బాధలు అనేవి చేతులారా మనమే రెట్టింపు చేసుకున్న వాళ్ళమవుతాము. అలా కాకుండా ఎప్పుడూ కూడా దైవానికి దగ్గరగా ఉంటే ఈ బాధలు ఇన్ని ఎక్కువయ్యేలాగా అసలు మనకు రాదు. చాలా వరకి కూడా ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. కాబట్టి దైవారాధన మీరు ఇప్పటి నుంచైనా మొదలుపెట్టండి. కాస్తంత ఇంట్లో చక్కగా పూజలు చేసుకోవటము, కాస్త కుదిరితే ఏదన్నా దేవాలయానికి వెళ్ళటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. మీ యొక్క కుటుంబంలో మార్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీరికేంటంటే అనారోగ్య స్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటము, మోకాళ్ళ నొప్పులు ఇట్లాగా కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎక్కువగా కాళ్ళకు సంబంధించిన నొప్పులనేవి ఎక్కువగా ఉంటాయి. కాస్త కళ్ళ సమస్యలు ఇలాంటివి ఉంటాయి. కానీ మిగిలిన ఆరోగ్యం అంతా కూడా చాలా వరకి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకి కూడా సరదాగా ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి ఆ సమస్యలు, అనారోగ్య సమస్యలనేవి చాలా తక్కువనమాట. అయితే వీరు పడినటువంటి కష్టానికి గానీ, వీరు కార్చినటువంటి కన్నీరుకు గానీ ఆ దైవానుగ్రహం మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది. మీరు దైవాన్ని మర్చిపోయినా, దైవాన్ని వెనకేసినా కానీ ఆ దైవం మాత్రం మీ పరిస్థితిని అర్థం చేసుకొని, మీ గ్రహస్థితిని అర్థం చేసుకొని మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. చాలా వరకి కూడా మీ సమస్యల నుంచి బయట పడేస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఆ దైవం ఏంటంటే ఈ రోజున మీకు ఆ విషయాన్ని ఎట్లాగైనా తెలియచేయాలి అనుకుంటుంది. ఎందుకంటే మీ వెన్నంటూ ఉండే తిరుగుతుందనమాట. ఇంకా మీకున్నటువంటి సమస్యలేంటంటే మీరు అవే భయంకరం అనుకుంటున్నారు. కానీ అవి చిన్న చిన్నవి. గోరంత దాన్ని గొడ్డలి దాకా చేయకుండా గోటితో పోగొడుతుందనమాట ఆ దైవం మీకు తోడుగా ఉండి. తెలియక మీరు దానికే తట్టుకోలేకపోయారు. కాబట్టి ఆ దైవం ఇప్పటికైనా తెలియాలి. తన చేత అంటే మీ చేతులతో పూజలు అందుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉందనమాట. మీ ఇంటి చుట్టూత, మీ ఇంటి ఆరు బయట ఇట్లాగా ఆ దైవం ఏంటంటే తిరుగుతూ ఉంది. ఎలాగా మీరు రాత్రిపూట గమనించినట్లయితే మీకు ఒక గజ్జెల శబ్దం అనేది వినబడుతుందండి. మీరు గమనించండి. మీలో మీ కుటుంబ సభ్యుల్లో కొంతమందిని కూడా మీరు అడిగితే అది మీకు అవ్వచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకు అవ్వచ్చు. గజ్జెల శబ్దం అనేది తప్పకుండా వినిపిస్తుందనమాట. ఆ గల్లు గల్లుమని గజ్జెల శబ్దం రాత్రి సమయంలో ఇట్లాంటప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఏదో గజ్జెల సౌండ్ ఎవరన్నా తిరిగారా ఏంటి అది ఇది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ ఒక గజ్జెల శబ్దం అనేది వినిపిస్తుంది. ఆ గజ్జెల శబ్దం ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. మీరు భయపడి ఉండవచ్చు. కానీ మీరు భయపడాల్సిన విషయం అయితే ఏమీ కాదండి. చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. మీ ఇంటి చుట్టూత, మీ ఇంటి ఆవరణలో ఆ దేవత తిరుగుతుంది. గజ్జెల శబ్దంతో తిరిగేది ఆ దేవతే. ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ ఇంటి యొక్క కులదైవం అనమాట. మీ ఇంటి యొక్క కులదేవత మీ ఇంటి ఆరు బయట అంటే మీరు ఎప్పుడు లోపలకు పిలుస్తారా, దీపదూప నైవేద్యాలతో ఆహ్వానిస్తే మీ ఇంటి లోపలికి అడుగు పెడదామని, మీ జీవితాంతం అంటే నిన్నాళ్ళ నుంచి పడిన బాధలకు ఇక మీకు సంతోషాన్ని ప్రసాదిద్దామని చెప్పేసి ఆ దేవత మీ ఇంటి ఆరు బయట తిరుగుతుంది. ఆ గల్లు గల్లుమని ఆ తల్లి గజ్జెల శబ్దంతో తిరుగుతుందనమాట. సవ్వడి చేస్తుంది. కాబట్టి ఆ దేవతను మీరు చక్కగా లోపలికి ఆహ్వానించండి. కులదేవత అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళైతే మీ పెద్దవారిని, మీ అమ్మమ్మలను, మీ తల్లిదండ్రులను, మీ తాతయ్యలను అడగండి.
కులదైవం ప్రతి ఇంటికి కూడా తప్పకుండా ఉంటుందండి. మగవారి వైపు అంటే ఆడవారు పుట్టింటిని వదిలిపెట్టి పెళ్లి చేసుకొని వస్తారు కదా! కాబట్టి మగవారి తరపున ఉన్నటువంటి దైవం వీరికి కులదైవంగా చెందుతూ ఉందన్నమాట. కాబట్టి అలాంటి కులదైవం ఎవరో తెలుసుకొని మీ అత్తామామలని, మీ భర్తని వారిని తెలుసుకొని ఆడవాళ్ళైతే, అదే మగవారైతే మీ తల్లిదండ్రులని, మీ అమ్మమ్మలను, మీ నాయనమ్మలను, తాతలని ఇట్లా అడిగి తెలుసుకొని మీరేంటంటే ఆ కులదైవాన్ని తెలుసుకొని ఆ దైవానికి ఎలా పూజలు చెయ్యాలి, ఇంట్లో చెయ్యాలా లేదా ఏదన్నా దేవాలయం ఉందా ఆ గుళ్ళోకి వెళ్ళి చేయాలా అని చెప్పేసేసి ఆ దైవానికి మీకు శక్తికి తగినట్లుగా చక్కగా దీపదూప నైవేద్యాలను సమర్పించండి. కొబ్బరికాయను కొట్టండి. ఆ తల్లిని ఆహ్వానించండి. మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. తల్లి రామ్మ, మా ఇంటి లోపలికి అడుగు పెట్టమ్మా, మా బాధల్లో మేము నిన్ను వెనకేసామమ్మా, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఇప్పటికైనా మీరు ఆ తల్లిని మీ ఇంటి లోపలికి తలుపులు తీసి ఆహ్వానించండి. ఆ తల్లిని మీరు ప్రత్యేకంగా తలుపులు తీసి ఆహ్వానించటం అంటే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవటమే. అంటే మీ యొక్క కులదైవం పేరును తెలుసుకొని ఆ తల్లికి మీ ఇంట్లో దీపదూప నైవేద్యాలను సమర్పించటం. సింపుల్గానే చేయండి దీపారాధన. ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్క, పాలు అలా పెట్టి సమర్పించేసి ఒక కొబ్బరికాయని కొట్టి ఆ తల్లికి చక్కగా సమర్పించండి. ఆ తల్లికి మొక్కండి. అమ్మ మా సమస్యలు తీర్చమ్మా, తెలియలేదమ్మా తల్లి ఇక నిన్ను వెనకేయమమ్మా, నీ పూజ చేసుకుంటాము, నిన్నెప్పుడూ కూడా ఇక మేము మర్చిపోము, మమ్మల్ని క్షమించమ్మా, ఈ బాధలు తీసేయమ్మా, మాకు బాగా కలిసి వచ్చేలా చెయ్యమ్మా, మనశ్శాంతినియమ్మా తల్లి, ఆరోగ్యం కుదుటిపరచమ్మా, మా ఇంట్లో ఎప్పుడూ ఉండు తల్లి, మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టమాకమ్మా, నువ్వు ఉండటం మా అదృష్టం తల్లి అని చెప్పేసి మీరు ఆ తల్లిని చక్కగా మీరు మనస్ఫూర్తిగా తల్లి ఒడిలోకి బిడ్డ చేరినట్లుగా అంత ప్రేమగా మీరు ఆ తల్లిని పిలవండి. ఆ తల్లి ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండి ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉంచటానికి ఆ తల్లి వచ్చింది. మీ దశ మారిపోతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా కూడా ఇంకా బాగా కలిసి వచ్చి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీనరాశి వారు మీ యొక్క కులదైవం ఎవరా అని తెలుసుకొని ఈ పని చేయండి. ఇలా చేయకపోతే మాత్రం చాలా నష్టపోతారు. ఎందుకంటే కులదైవాన్ని వెనకేసిన వారు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అలాంటి పరిస్థితులు అనేవి మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి పూర్తిగా తెలుసుకొని ఆ కులదైవం ఎవరా ఏంటని చెప్పేసి మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అర్థమైంది కదండి మీనరాశి వారు ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీ గురించి చాలా సమాచారం కూడా మీకు అందుబాటులో అంటే మీకు నచ్చినట్లుగా మీ జాతక పరంగా ఉంది అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతో సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీ ముందుకు తేవటం అనేది జరిగింది. కాబట్టి మీ యొక్క కులదైవం పేరును రాసి కామెంట్ బాక్స్లో మన వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వలన ఆ కులదైవాన్ని మీరు పూర్తిగా నమ్ముతున్నారు అన్న నమ్మకం మాకు కలుగుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతిరోజు వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.